ప్రజలందరికీ పెద్దలందరికీ మన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఆయన వర్ధంతి సందర్భంగా నేను 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఎంతో గొప్పవారు. ఆయన నిలబెట్టిన మన తెలుగుదేశం చాలా చాలా వృద్ధిలోకి వస్తుంది. ఆయనను స్మరించుకోవడం అనేది చాలా గొప్పతనం. అసలు ప్రపంచంలోనే అలాంటి వాడు, అంత అందగాడు, అంత తెలివిమంతుడు, అంత పేరు తెచ్చుకున్నవాడు ఆ ఒక్క రామారావు గారు. ఆయన్ని తలుసుకుంటేనే గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా రైళ్ళు పరిగెట్టినంత సంతోషం అనిపిస్తుంది. అలాంటి వారు మనకు దూరం అయిపోయారంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఆయన 30వ వర్ధంతి. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను కూడా ఆయనకి ఒక్క సెకండు నివాళులు అర్పిస్తాను. చాలా అంటే చాలా గుండెల్లోనే ఉంటాడు ఆయన, మనసులోనే ఉంటాడు, మనుషుల్లో ఉంటాడు. మన తెలుగుదేశం వచ్చినాక నేను కూడా మన ఈస్ట్ మారడపల్లి ఆ ఏరియాలో కంట్రోల్మెంట్ ఏరియాలో మహిళా ప్రెసిడెంట్గా కూడా నేను చేశాను తెలుగుదేశం తరఫున. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అసలు అంతటి మహాత్ముడు, అంత అందగాడు ఆ విధంగా ముందుకు వచ్చారనంటే అసలు ఎంత గొప్పతనం అండి. అలాంటి వాళ్ళు ఇంకా పుట్టరు. ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. ఇంకా పుట్టబోరు కూడా. ఆ తెలివి, ఆ టీవీ, ఆ దర్పం, ఆ దర్జా, ఆ తెలివితేటలు, ఆ డైలాగులు, పౌరాణికం కానీ మన సాంఘికం కానీ, ఏడుపులో కానీ, దుఃఖంలో కానీ, బాధలో కానీ, ఫైట్లో కానీ ఎంత అభివృద్ధి అంటే అంత అభివృద్ధి. ఆయనకి సాటి రారు ఎవరు. అంత మంచి మనిషి. ఆ టీవీ, ఆ దర్పం, అంత మంచి మనసున్న మనిషి మనలో లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. అందరూ కూడా ఆయనకి, మన ప్రపంచమంతా కూడా ఆయనకి నివాళులు అర్పించాలని కోరుకోవడం జరుగుతుందండి. అసలు చాలా 2-3 సార్లు కూడా నేను ఆయన్ని కలిశాను, మాట్లాడించాను. ఆయన సినిమా వచ్చిందంటే మాత్రం నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే, వదిలిపెట్టకుండా చూస్తాను. అసలు అంత మంచిగా చేసే యాక్టింగ్ చేసే మనిషి ఇంకా మనకి రాబోడు, దొరకబోడు ఇంకా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆయన ఆశీస్సులు తీసుకోవాలి, ఆశీస్సులు పొందాలి. ఆయన ఆశీస్సుల కోసమే మనం ఎదురు చూడాలి. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆ భగవంతునికి మాత్రమే తెలుసు. దయచేసి అందరూ కూడా ఆనందంగా ఆయనకి నివాళులు అర్పించాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు.